నమస్తే వార్తలకు స్వాగతం నేను వేణి ముందుగా హెడ్లైన్స్ జగన్ పాలనలో రాష్ట్రాభివృద్ధి శూన్యమన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు రాష్ట్రంలో అపసవ్య అప్పుల పాలన నడుస్తోందంటూ ఎద్దేవా పేదల ఆధార్ కార్డులతో రమ్మీ గేమ్ నిర్వాహకులను సిమ్ కార్డులు విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసిన నగర పోలీసులు ఆధార్ కార్డుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన డీసీపీ రస్తోగి లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వికలాంగులకు బాస్టుగా నిలిచిన 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ వార్డు ప్రజలకు అండగా ఉంటానంటూ వెల్లడి ఆస్తి విలువ ఆధారిత పన్నును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసిన జనసేన కార్పొరేటర్లు కౌన్సిల్ ని అడ్డుకుని తీర్తామంటూ హెచ్చరిక ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించిన సీటు నాయకుడు రాంబాబు కార్పొరేట్ వ్యవస్థలకు మోదీ తొత్తుగా వ్యవహరించడం తగదంటూ హితవు ఇక డీటెయిల్స్ చూస్తే అక్క చెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన సాధికారిక లక్ష్యాలుగా వారి కాళ్లపై వారు నిలబడేందుకు వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి చేయూత కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ చేయూత పథకంలో అర్హులైన మహిళల ఖాతాల్లోనికి 2వ సంవత్సరం ఒక్కొక్కరికి 18,750 చొప్పున నగదు జమ చేసే కార్యక్రమం ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు అమ్మఒడి ఆసరా సున్నా వడ్డీ పేదలందరికీ ఇళ్లు పథకాలను అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ అక్క చెల్లెమ్మలంతా కూడా తమ కష్టాన్ని నమ్ముకొని వీళ్ళంతా కూడా 45 నుంచి 60 సంవత్సరాల వయసు అని అంటే మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసు. అంటే ఈ వయసులో ఉన్న అక్క చెల్లెమ్మలందరూ కూడా కుటుంబ బాధ్యతలను పూర్తిగా బాధ్యతాయుతంగా కూడా మోస్తూ ఉన్న వ్యక్తులు. ఆ కుటుంబానికి వీళ్ళు రససారథులుగా ఆ కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్న వ్యక్తులు. వీళ్ళ చేతుల్లో డబ్బు గన పెడితే ఈ డబ్బు పూర్తిగా వాళ్ళ కుటుంబం మంచి కోసము వాళ్ళ కుటుంబ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఈ డబ్బు ఎంతగానో వాళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు ఈ వైఎస్ఆర్ చేయూత ద్వారా లబ్ధి పొందుతున్న ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసున్న మహిళల్లోనే దాదాపుగా 6 లక్షలకు పైగా ఉన్న వితంతువులు ఒంటరి మహిళలు వికలాంగులకు ఇటువంటి వారికి కూడా సామాజిక పెన్షన్ల ద్వారా కూడా వారికి లబ్ధి జరుగుతూ ఉంది అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా అటువంటి వారికే ఇంకా ఎక్కువ సహాయం అందించాలి, అటువంటి వారే వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టుగా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఆలోచన చేయాలి అని ఒక దృఢ నిర్ణయంతో చాలామంది చెప్పారు. ఇటువంటి వాళ్ళకి ఎలాగో ఇస్తూ ఉన్నాం, ఇది కూడా ఇవ్వకపోయినా కానీ సరిపోతుంది అని చెప్పినా కూడా లేదు, ఇటువంటి వాళ్ళకే మన అవసరం ఎక్కువగా ఉంటుంది, ఇటువంటి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితేనే కుటుంబాలు బాగుంటాయి అని చెప్పి ఇటువంటి వాళ్ళకు కూడా దీన్ని అమలు చేసేట్టుగా కార్యాచరణ చేశాం. అనుభవం లేని అపసవ్య అస్తవ్యస్త నాయకుని పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. ఈ సందర్భంగా నగర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఎందుకు పనికిరాని జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వారి ఆశలపైన నీరు చల్లారని విమర్శించారు. విశాఖ భూముల తనఖా, నిరుద్యోగ సమస్య, రైతు సమస్యల వంటి అంశాలపైన బీజేపీ ప్రజల పక్షాన ఎంతటి పోరాటమైనా చేసి తీరుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, నగర అధ్యక్షులు రవీంద్రారెడ్డి, సుహాసిని ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. గ్యాప్ ఫండ్ సంవత్సరానికి 900 కోట్లు కట్టమన్నారండి. కడితే 1,50,00,000 ఉద్యోగాలు వస్తాయి. 900 కోట్లు లేవంట. ఇక్కడ ఎంబీబీఎస్ కాలేజీ కడతామంటే 50 కోట్లు ఇట్టి స్థలం ఇవ్వమంటే అది కూడా మేమే ఇచ్చేస్తే వీళ్ళు బొమ్మ వేసేసుకుంటారు దాని మీద. ఎంబీబీఎస్ కాలేజీ కార్మిక శాఖ ద్వారా దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు ఓపెన్ చేస్తే దానికి ఒక స్థలం కేటాయించమంటే ఆ స్థలం కొని ఇమ్మని అడగడం, దానికి 50 కోట్లు అవుతాయి. 50 కోట్లు మా దగ్గర లేదు, విజయసాయి రెడ్డి చెప్తాడు. 50 కోట్లు మా దగ్గర లేదు కాబట్టి మీరే ఇచ్చేసి మీరే కట్టేస్తే వాళ్ళు పరిపాలించేస్తారు, వాళ్ళు బొమ్మలు వేసుకుంటారు. అట్లా దీనికి కూడా ఈ వైబుల్ గ్యాప్ ఫండ్కి 900 కోట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటి? నువ్వు ప్రతిరోజు అడ్వర్టైజ్మెంట్లు వేస్తావు. 4,000 కోట్లు ఈవేళకి ఏదో ఆ చెయ్యూత ఈ చెయ్యూత అని ఇచ్చేశారు. మీరు ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి మీరు ఖర్చు పెడుతూ పర్మనెంట్గా ఉద్యోగాలు రావడానికి వైబుల్ గ్యాప్ ఫండ్ ఇవ్వలేక మధ్య మార్గాన్ని ఎన్నుకుంటే ఈ 7 సంవత్సరాల్లో ఫస్ట్ 2 ఇయర్స్లో చంద్రబాబు నాయుడు కానీ ఈయన రాగానే వెంటనే కానీ కంప్లీట్ చేస్తే 1,50,000 ఉద్యోగాలు వచ్చాయి. కియా కార్లు ఫ్యాక్టరీ పెట్టాం, అభివృద్ధి చెందింది. ఇట్లా కేంద్రం చేసే అనేక రకాలైనటువంటి ప్రాజెక్ట్స్ మూలంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన జరుగుద్ది. నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వే ఎక్స్పాన్షన్స్ కావచ్చు. ఈ పరిపాలనలు ఇలాంటివి ఇన్స్టిట్యూషనల్గా ఉన్నటువంటి సెక్షన్ ఆఫ్ పీపుల్కి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో ఐకేపీ సెంటర్ ద్వారా ధాన్యం కొనాలి. అట్లానే రైతు భరోసా కేంద్రం స్లిప్ ఇవ్వాలి. అట్లానే సొసైటీ ధాన్యం కొనాలి. అలానే 21 రోజుల్లో ధాన్యానికి డబ్బు వేయాలి. పట్టణ ప్రాంతాల్లో పన్నుల పెంపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. పన్నుల భారం తప్పించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. జనసేన కార్పొరేటర్లు పీతల మూర్తి యాదవ్, దల్లి గోవిందరెడ్డి, భీశెట్టి వసంతలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో జనసేన పార్టీ సీఈసీ సభ్యులు కోన తాతారావు, పీతల మూర్తి యాదవ్లు మాట్లాడారు. ఆస్తి విలువ ఆధారిత పన్నుల పెంపు కోసం ఉద్దేశించిన ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ 198ని వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. దాదాపుగా 3,500 కోట్ల రూపాయల భారం వేసే విధంగా అన్ని నగరపాలక సంస్థల్లోనూ మున్సిపాలిటీల్లో కొత్త ఆస్తి పన్ను విధానం తీసుకొచ్చారు. ఆ ఆస్తి పన్ను విధానం వల్ల ఈ నగరపాలక సంస్థల్లో అమలు చేయడానికి రేపు రెడీ అవుతుంది సిబ్బంది. దాన్ని వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ ఈ నిరసన తెలియజేస్తుంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన ధర్మిలా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ ఈ దేశంలో లేనటువంటి ఆస్తి పన్ను వేసే విధానం, అంటే సబ్ రిజిస్ట్రార్ వాల్యూ కట్టి ఏదైతే మూలధనం ఉందో మూలధనం పైన ఇంటి పన్ను వేస్తున్నటువంటి విధానం ఇప్పటివరకు చూడలేదు, లేదు కూడా. ఇప్పుడు కొత్తగా ఆదాయం నిలుపుకోవడం గురించి జగన్మోహన్ రెడ్డి గారు బాగా అందులో అనుభవం ఉన్నటువంటి డబ్బులు ఎక్కడ రావాలో, ఎక్కడైతే లాలూచి పడవచ్చు అని చెప్పే సలహాదారుడు మన విజయసాయి రెడ్డి గారు సలహా మేరకు ఈ నగరపాలక సంస్థలో సుమారు 700 కోట్ల రూపాయలు ప్రజలపై భారం పడే విధంగా 198 జీవో ద్వారా కొత్త ఆస్తి పన్ను విధానం తీసుకురాస్తున్నారు. దాన్ని పూర్తిగా తీవ్ర స్థాయిలో జనసేన పార్టీ వ్యతిరేకిస్తుంది. జనసేన పార్టీ ఎప్పుడూ కూడా మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, విశాఖ ప్రజలు ఆకాంక్ష మేరకు, అలాగే విశాఖ ప్రజల మీద పన్ను భారం పడకుండా దీంతోనైతే మా మీద నమ్మకంతో గెలిపించారో అదేవిధంగా ఈ రాష్ట్రం తీసుకున్నటువంటి నిరంకుశ నిర్ణయాలని ఖచ్చితంగా వెనక్కి తీసుకొని ప్రజల మీద పన్ను భారం కానీ చెత్త పేరుతో యూజర్ ఛార్జీల పేరుతో పన్నులు వేసేటువంటి కార్యక్రమాన్ని అడ్డుకొని తీరుతాం. పేదల ఆధార్ కార్డులతో అక్రమ వ్యాపారం చేస్తున్న ముఠాని నగర పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు.
ప్రభుత్వ పథకాలు వర్తింపచేస్తామంటూ పేదల నుంచి ఆధార్, పాన్ కార్డుల వివరాలు సేకరించి వాటిలో కొత్త సిమ్ కార్డులు తీసుకుని ఆన్లైన్ రమ్మీ గేమ్ ఆడేవారికి అధిక ధరలకు విక్రయిస్తున్న 4 వ్యక్తులను నగర పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ ఐశ్వర్య రస్తోగి ఆ వివరాలు వెల్లడించారు. జిల్లాలోని రాంబిల్లి మండలం బి నర్సాపురానికి చెందిన కారి తాతారావు, కోవిరి జగన్నాథం, వాకాడ జానకి, రామిరెడ్డి, వై బండియ్యలు న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్మలపాకల్లో ఉంటున్న వారిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ పథకాలు వర్తింపచేస్తామంటూ నమ్మబలికి ఆధార్, పాన్ కార్డుల వివరాలు సేకరించి వారితో వేలిముద్ర వేయించుకున్నారన్నారు. ఆధార్కు 200, పాన్ కార్డు ఉన్నవారికి 500 డబ్బులు ఇచ్చేవారని తెలిపారు. సెల్ షాప్ నడుపుతున్న కారే తాతారావు వారి ఆధార్ కార్డుల పేరిట తీసుకున్న సిమ్లను ఆన్లైన్ రమ్మీ గేమ్ ఆడుకునే వారికి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకునేవారని, ఆ సొమ్ము పంచుకునేవారన్నారు. ఆధార్ వివరాలు సేకరించి డబ్బులు ఇస్తున్నారని తెలియడంతో కొంతమంది వ్యక్తులు అది మోసమని గ్రహించి వెంటనే 100కు సమాచారం ఇవ్వడంతో హార్బర్ ఏసీపీ శిరీష నేతృత్వంలో సీఐ రాము సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అరెస్టు చేశారన్నారు. వారిని విచారించిన అనంతరం రిమాండ్కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. నిందితుల నుంచి కొన్ని కొత్త ఎయిర్టెల్ దరఖాస్తు ఫారాలు, 3 మొబైల్ ఫోన్లు, ఒక బయోమెట్రిక్ డివైస్ ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కొన్ని టార్ బ్రౌజర్ వగేరా యూజ్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. సో దాని భాగంగా ఈ మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో A1, A2 ఒక వ్యక్తి తాతారావు అనే వ్యక్తి అలియాస్ నాని, ఆయన నర్సాపురం గ్రామం రాంబిలి మండల్లో నివాసిస్తుంటారు. ఆయనది అక్కడే ఒక సెల్ పాయింట్ షాప్ ఉంది. సో ఈ సెల్ పాయింట్ షాప్ ద్వారా ఆయన కొన్ని సిమ్ కార్డ్స్ ది ఫేక్ కేవైసీ చేయించుకొని డిఫరెంట్ వ్యక్తుల దగ్గర వెళ్ళి 200, 300 ఇచ్చి వాళ్ళ పేరులో సిమ్ కార్డ్ రిజిస్ట్రేషన్ చేయించుకొని సిమ్ కార్డ్ మళ్ళా రిటర్న్ తీసుకొని ఒక ఈ సిమ్ కార్డ్తో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని లింక్ చేస్తూ ఆ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా మళ్ళా ఆన్లైన్ రమ్మీలో ఏదైతే అకౌంట్ ఉంది దాంట్లో డబ్బు వేసుకొని ఆడేవారు. సో బేసిక్లీ ఫస్ట్ దే యూస్ టు టేక్ అ ఫేక్ దే యూస్ టు గెట్ అ సిమ్ కార్డ్ ది ఫేక్ కేవైసీ చేంజ్. ప్రజలకు కోవిడ్ కష్టాలు తీరకముందే రాష్ట్ర ప్రభుత్వం పన్నుల భారం మోపడం దారుణమని టీడీపీ అర్బన్ కార్యదర్శి జోగి నాయుడు విమర్శించారు. జగన్ కి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కొత్త పన్నుల విధానాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. విలువను ఆధారంగా చేసుకుని ఇంటి పన్ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని విశాఖ జిల్లా టీడీపీ అర్బన్ జిల్లా కార్యదర్శి బీఎస్ఎంకే జోగి నాయుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జోగి నాయుడు మీడియాతో మాట్లాడుతూ కోవిడ్-19 కారణంగా పేద మధ్యతరగతి ప్రజలంతా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఒక పక్క కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై రేట్లు పెంచడం, మరోపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తి విలువను ఆధారంగా చేసుకుని ఇంటి పన్ను పెంచుతూ జీవోను విడుదల చేయడం చాలా దారుణమన్నారు. జీవీఎంసీ ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎటువంటి ఆస్తి పన్ను పెంచబోమని చెప్పిన వైసీపీ కార్పొరేటర్లు ఇప్పుడు ప్రజలకు ఏం చెప్తారంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా రానున్న జీవీఎంసీ కౌన్సిల్లో పెంచిన ఆస్తి పన్ను జీవోను రద్దు చేసే విధంగా గెలిచిన వైసీపీ కార్పొరేటర్లు తీర్మానం చేసి ప్రజల మన్ననలు పొందాలని జోగినాయుడు హితవు పలికారు. ప్రభుత్వం మన జరిగిన ఎన్నికల్లో ఎటువంటి పన్నులు పెంచమని చెప్పేసి వాళ్ళ హామీగా ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు చూస్తే ప్రజల మీద ఈ కరోనా కష్టకాలంలో గత 2 సంవత్సరాలు బట్టి ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈవేళ 196, 197, 198 జీవోలు తీసుకొచ్చి ప్రజల మీద అత్యధికంగా భారం వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ప్రజలు ఏ నమ్మకంతో అయితే కార్పొరేటర్ గెలిపించారో ఈనాటి వరకు కూడా ఈ జీవో విడుదల చేసిన నాటి నుంచి వేరే కూడా ఏ కార్పొరేటర్ కూడా ప్రత్యేకంగా వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచినట్టు కార్పొరేటర్లు ప్రజలు అంత నమ్మకం నుంచి గెలిపించినందుకు కనీసం వాళ్ళ వాయిస్ ఇది తప్పు లేదు, ప్రజల మీద ఇంత పన్ను వేయడం అనేది అసమంజసం అని చెప్పేసి ఏమో అనుకోవడం చాలా విచారించదగం. రేపు 23 జరిగే ఈ కౌన్సిల్ సమావేశంలోనైనా ఈ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ ప్రజాప్రతినిధి అనే కార్పొరేటర్లు ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్లు వాళ్ళ వాయిస్ని వినిపించి ఈ కొత్తగా చేసిన జీవోను రద్దు చేసే విధంగా వాళ్ళ కౌన్సిల్ తీర్మానం చేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. రూపాయలు కట్టే సరిపోయి కుళాయికి ఇవాళ ఎంత తెలీదు. చెత్తకు కొన్నా అన్నారు, చెత్త తీయవలసిన బాధ్యత పురపాలక సంఘాలు ఉంది.
కానీ ఇవాళ రోడ్డు మీద చెత్త వేయకుండా ఆ చెత్తను మేము వచ్చి కలెక్ట్ చేస్తామని చెప్పి వివిధ రకాలైన స్కీములు పెడుతూ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి డబ్బులు వసూలు చేస్తున్నారు. సమావేశంలో బొడ్డెడ మురళి, కర్రీ మల్లేశ్వరరావు, విల్లూరి రమణబాబు, కాండ్రేగుల రాజు తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలను అన్ని విధాలా ఆదుకుంటామని 41వ టీడీపీ కార్పొరేటర్ కోడిగొడ్ల పూర్ణిమ హామీ ఇచ్చారు. కష్టాల్లో ఉన్నవారు ఎవరైనా తమను నేరుగా సంప్రదించవచ్చన్నారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వికలాంగులకు 41వ కార్పొరేటర్ కోడిగొడ్ల పూర్ణిమ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వార్డు కార్యాలయంలో టీడీపీ సీనియర్ నాయకులు కోడిగొడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొని వికలాంగులకు సరుకులు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కోవిడ్-19 కారణంగా గత 14 నెలలుగా నిరుపేదలు, నిరాశ్రయులు, వికలాంగులు ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అటువంటి వారిని ఆదుకోవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. వచ్చే వర్షాకాలంలో స్థానికంగా ఉన్న గడ్డల వలన వచ్చే ఇబ్బందులను పూడిక ద్వారా పరిష్కరించాలని జీవీఎంసీ కమిషనర్ ని కోరడం జరిగిందని, అందుకు ఆమె సానుకూలంగా స్పందించారన్నారు. వార్డు పరిధిలో ఉన్న ప్రజలు కరోనా బారిన పడకుండా ఆనందయ్య ఆయుర్వేద మందు అందజేయడం జరిగిందన్నారు. ఈరోజు మా వార్డులోని దివ్యాంగులు ఉన్నారండి. వాళ్ళకి ఈ కోవిడ్ సమయంలోనే ఉపాధి కోల్పోయి కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇచ్చి వాళ్ళకి చేయూత ఇస్తున్నామండి. మేము ఇలాగే ఇప్పుడే కాదు, గత 5 సంవత్సరాల నుంచి కూడా మేము ఇదే చేస్తూ ఉంటాము. ఈ సమయంలో అయితే కొంచెం వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు, వార్డులో చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే వాళ్ళతో పాటు శానిటరీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా మా చేతనైన సహాయం మేము చేస్తున్నాం. రేషన్ నిత్యావసర సరుకులు అందిస్తున్నామండి. పూర్ణిమ గారు, మేము ఇక్కడున్న మా తోటి సేవా కార్యక్రమం చేసిన వ్యక్తులందరితో ఈరోజు ఈ కార్యక్రమం చేసామండి. అయితే నిన్న సృజన మేడం గారిని, కమిషనర్ని కలిసామండి. కలిసి మా వార్డులో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ఆవిడికి వివరించాం, వినతి పత్రం కూడా ఇచ్చాం. ఆవిడ చక్కగా స్పందించి ఇవన్నీ కార్యక్రమం మేము చేస్తామని కమిషనర్ గారు మాకు మాట ఇచ్చారు. కమిషనర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నామండి. ఎందుకంటే వెళ్ళిన వెంటనే స్పందించి మమ్మల్ని పిలిచి ఆవిడ మంచి ఐఏఎస్ ఆఫీసర్ అయినందుకు ఏమాత్రం ఏ గర్వం లేకుండా చక్కగా మమ్మల్ని అందరూ స్పందించి మాకు ఏటేటి 41 వాటికి కావలసినవి అన్నీ శాంక్షన్ చేస్తానని మాట ఇచ్చారండి. వాళ్ళకి అధికారులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. మా జ్ఞానాపురం 41 వార్డులో మెయిన్ ఈ గడ్డ సమస్య ఉందండి. వర్షాకాలం వస్తుంది బట్టి దాన్ని రోజు మేము చెక్ చేస్తున్నాం, రోజు పూడికలు తీస్తున్నారు. కానీ ఇంకా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా చెప్పాం, కమిషనర్కి అధికారులకు చెప్పాం. కాబట్టి వాళ్ళందరూ స్పందించి చేస్తామని మాట ఇచ్చారు. ఇవే కాకుండా ఇంకా ముందుకి మంచి కార్యక్రమాలు చేయాలని, ఈ 5 సంవత్సరాలు జ్ఞానాపురాన్ని మంచి సిటీలో ఒక మంచి పార్ట్గా తయారు చేయాలని మేము అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ. కార్యక్రమంలో దమరసింగి శ్రీను, కె కమల్ కుమార్, వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ వి వెలంగిణిరావు తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాని జాబ్లెస్ క్యాలెండర్ విడుదల చేసిన జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని ఏపీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ ప్రణవ్ గోపాల్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నగర కార్యాలయం వద్ద జాబ్ క్యాలెండర్ కి వ్యతిరేకంగా అర్ధనగ్న ప్రదర్శన చేసి అనంతరం ముఖ్యమంత్రి విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ని ప్రతిని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రణవ్ గోపాల్ మీడియాతో మాట్లాడారు. జాబ్లెస్ క్యాలెండర్ విడుదల చేసి మైండ్లెస్ ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి నిలిచారంటూ ఎద్దేవా చేశారు. 10,000 ఉద్యోగాలతో రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం తెచ్చారంటం సిగ్గుచేటంటూ విమర్శించారు. ఉద్యోగాల విప్లవం అంటూ నిరుద్యోగులను మోసం చేసి ఉద్యమాల విప్లవం తెచ్చిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అని ప్రణవ్ మండిపడ్డారు. జీవోఎంఎస్ నెంబర్ 39ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోతే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని నిరుద్యోగులతో ముట్టడిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ దగ్ధం చేయడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పాడో దాదాపు 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని అధికారంలో రాగానే, అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా దాదాపు 1,80,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కూడా ఆయనే చెప్పాడు. ఏదైతే ఏపీపీఎస్లో భారీ కుంభకోణం జరిగిందో దాన్ని కప్పిగుచ్చేందుకే తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఆ జాబ్ క్యాలెండర్ చూసుకున్నట్టయితే కేవలం 10,000 ఉద్యోగాలు ఉన్నాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని, తక్షణమే ఏవైతే ఖాళీలు అన్నీ భర్తీ చేయాలి. అదేవిధంగా జీవో నెంబర్ 39 రద్దు చేయాలి. తక్షణమే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో అందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో
తక్షణమే ఏవైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగ సంఘాలు, అదేవిధంగా యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరం కలిసి ముఖ్యమంత్రి గారిని ముట్టడిస్తామని కూడా మీద పెంచిన ఆస్తి విలువ ఆధారిత పన్ను, చెత్త పన్ను వెంటనే తగ్గించాలని కోరుతూ సీటు నగర శాఖ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జగదాంబ కూడల్లో మహిళల బొమ్మలు, గృహ నమూనాతో రిక్షాపై ప్రదర్శన చేస్తూ పన్నులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సీటు నాయకుడు సుబ్బారావు మాట్లాడుతూ జగన్ సర్కార్ ప్రజలపై అధిక పన్నుల భారం మోపడం దుర్మార్గమన్నారు. జీవీఎంసీ ఎన్నికల ముందు పన్నులు పెంచబోమని చెప్పి కౌన్సిల్ వచ్చాక స్పెషల్ ఆఫీసర్ పర్మిషన్తో పన్నులు ఎలా పెంచుతారంటూ ప్రశ్నించారు. తక్షణమే ఈ అంశంపై కౌన్సిల్లో తీర్మానం చేసి పెంచిన పన్నులను రద్దు చేయాలని, లేని పక్షంలో తాము ఎంతటి పోరాటానికైనా సిద్ధమంటూ హెచ్చరించారు. దాదాపు ఇంటి పన్నులు భారీ ఎత్తున పెరిగాయి. మనం ఎన్నికలు అవ్వకముందు సిపిఎం పార్టీ కరపత్రాలు వేసి ప్రతి ఇంటికి కూడా పంచడం అనేది జరిగింది. 96, 97, 99 జీవోలు రద్దు చేయాలని, ఇంటి పన్నులు పెంచకూడదని, ఈ ఎన్నికల్లో పెంచిన వైసీపీని ఓడించాలని అనేసి ఖచ్చితంగా ప్రచారం చేసి చెప్పాం. కానీ బొత్స సత్యనారాయణ గారు మేమేం పెంచలేదు, ఇవన్నీ అబద్ధాలు అని ముందు చెప్పాడు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజే ఇంటి పన్నులు పెంచడం చాలా దుర్మార్గం. స్పెషల్ ఆఫీసర్ ద్వారాగా ఇంటి పన్నులు పెరిగాయనేసి చెప్తున్నాడు. పక్క కౌన్సిల్ ఎన్నికలు అయ్యాయి, కార్పొరేషన్ ఎన్నికలు అయ్యింది, కౌన్సిల్లో సమావేశం అవ్వాలి. ఇంటి పన్నులు 100% పెంచడం అనేది చాలా దుర్మార్గం. అసలు ఇంతకంటే గౌరవం అనేది ఇంకెక్కడా లేదు. మాట తప్పని మడం తిప్పనని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలపై భారాలు వేశారు. చెత్త మీద పన్ను వేశారు, అలాగే మరుగుదొడ్ల మీద పన్ను వేశారు, అలాగే ప్రతి మంచినీళ్ళ మీద, మురికి నీళ్ళ మీద పన్ను వేసి ఈరోజు ప్రజల మీద భారం వేస్తున్నారు. మూలుగా నెక్కపై తాటికాయ పడినట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి విధానాలు, మోడీ సంస్కరణలు వ్యతిరేకించాలని సిపిఎం పార్టీ ఆందోళన చేస్తుంది. దొండపర్తి కూడల్లో ఆక్రమణకు గురవుతున్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూమిని అధికారులు రంగంలోకి దిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. అక్రమ నిర్మాణం జరుగుతున్న భవనాన్ని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి నేతృత్వంలో కూల్చేందుకు ప్రయత్నం చేయడంతో కూల్చేందుకు వీలు లేదంటూ భవన యజమానులు సత్యవతి కుటుంబ సభ్యులు మేనల్లుడు సురేష్ అడ్డుకుని బైఠాయించడంతో అధికారులు, నిర్మాణదారుల మధ్య వాగ్వివాదం ఏర్పడింది. తమ సిబ్బందిపై అక్రమ నిర్మాణదారులు దౌర్జన్యం చేశారంటూ అసిస్టెంట్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ శాంతి మీడియాతో మాట్లాడారు. దాదాపు 50 కోట్ల రూపాయలు పైబడిన దేవస్థానం స్థలంలో అక్రమ నిర్మాణం చేపడుతుంటే దాన్ని పడగొట్టేందుకు వచ్చామన్నారు. ప్రస్తుతం ఉన్న వ్యక్తులకు స్థలానికి ఎటువంటి సంబంధమూ లేదని, 1932లో సత్యవతి అనే మహిళకి దేవస్థానం లీజుకి ఇస్తే ఆ స్థలంలో వీరు అక్రమ నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. బిల్డింగ్ యజమాని సురేష్ మాట్లాడుతూ తమకు హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ అధికారులు ఎటువంటి నోటీసులు లేకుండా నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారంటూ ఆరోపించారు. 33 నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. మాకు 1933లో ఒక డాక్యుమెంట్, 33 తర్వాత 49లో ఒక డాక్యుమెంట్, 43 తర్వాత 1956 ఒక డాక్యుమెంట్ అయింది, 1956 తర్వాత 69లో ఒక డాక్యుమెంట్ అయింది. ఆ డాక్యుమెంట్ ప్రజెంట్ మా డాక్యుమెంట్ అండి. 69లో కే సూర్యనారాయణమూర్తి, కే సత్యవతి పేరు మీద డాక్యుమెంట్ అయిందండి. ఆల్రెడీ 2 టైమ్స్ జీవీఎస్ ప్లాన్ ఇచ్చింది. ముందు దీంట్లో బిల్డింగ్ కట్టుకున్నాం, ప్లాన్ ఎప్పుడైతే కట్టుకున్నాం, బిల్డింగ్ వాళ్ళు హుద్దు తుఫానికి దెబ్బతిన్నదే, తర్వాత దాన్ని రీమాల్ చేసి కట్టుకుంటున్నామండి. కట్టుకుంటే వీళ్ళ కోర్టుకు వెళ్ళారండి. ఎన్డీఎంఎంట్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. సివిల్ కోర్టుకు వెళ్తే సివిల్ కోర్టులోనే మాకు ఫేవర్ ఇచ్చిందండి. ఇలా మేము ల్యాండ్ గ్రాబర్స్ అని వెళ్ళింది కోర్టు. ఎన్డీఎంఎంట్ వెళ్తే ల్యాండ్ గ్రాబర్స్ కాదని చెప్పి మాకు ఫేవర్గా కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. వీళ్ళు దాన్ని సవాల్ చేసి మళ్ళీ పైకోర్టుకి ఆర్డర్ వెళ్ళారండి. పైకోర్టులో కూడా మాకే ఫేవర్గా ఆర్డర్ వచ్చిందండి. వీళ్ళు ల్యాండ్ గ్రాబర్స్ కాదు, సైట్ ఓనర్స్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత మేము ఇక్కడ బిల్డింగ్ పడిపోయింది, దాన్ని అన్ని డిమాల్ చేసి టైంలో వచ్చి చిన్న బోర్డు పెట్టేసి పేపర్ మీద రాసి ఇఫ్ నాట్ ఎనీ కన్స్ట్రక్షన్ అని చెప్పి బోర్డు పెట్టి వెళ్ళిపోయారండి. అల్లిపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి సంబంధించిన ల్యాండ్ 1933లో కూడా రికార్డెడ్గా ఉందండి. ఈ ల్యాండ్ దేవస్థానం భూమి మీద వేసేసేసి. సో ఇక్కడ ఎవరైతే ఎంక్రోచర్స్ ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు ఇచ్చున్నాము. అండ్ హానరబుల్ హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు కూడా క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది. ఎలాంటి కన్స్ట్రక్షన్స్ చేయకూడదని ఆర్డర్ ఇచ్చింది. అయినా కూడా వీళ్ళు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళకి ఎలాంటి పర్మిషన్స్ లేవు. ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఈ సత్యవతి అని ఆవిడ ఇప్పుడు లేరు. ఆవిడ లీగల్ హైర్స్ కూడా ఎవరు లేరు. వాళ్ళందరూ లీగల్ హైర్స్ అని చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు.
ఇది 2018లో ఇచ్చిన జడ్జిమెంట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా లీగల్ హైర్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయలేదు. అండ్ మోర్ ఎవర్ వాళ్ళు మేము మార్నింగ్ నుంచి చూస్తూ ఉన్నాం, అనవసరంగా లేడీస్ని తీసుకొని వచ్చి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. ఒక అఫీషియల్గా మా డ్యూటీస్ని మేము డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ విధంగా అడ్డు తగులుతున్నారు. అయినా కూడా మేము SHO కంప్లైంట్ చేస్తున్నాము, వాళ్ళు కూడా ఇంతవరకు యాక్షన్ తీసుకోవట్లేదు. ఎండోమెంట్ భూముల్ని కాపాడడమే ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఏసీగా నాకున్న బాధ్యత. వాటి కోసం మేము ఈరోజు ఫీల్డ్కి వచ్చాము. ఆల్రెడీ స్టేషన్లో కూడా ఇంటిమేట్ చేస్తున్నాము, జీవీఎంసీకి కూడా ఇంటిమేట్ చేస్తున్నాము. రికార్డెడ్గా లీగల్గా అన్ని డాక్యుమెంట్స్ ఉన్న తర్వాతనే, అన్ని వెరిఫికేషన్ చేసుకున్నాక, లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ఈరోజు ఎవిక్షన్కి వచ్చాము. ఈ సైట్ వచ్చేసి 650 గజాలు ఉంటుంది. దీనికి నియర్లీ 50 to 100 crores ఆఫ్ ద ప్రాపర్టీ. మీకు అందరికీ తెలుసు దొండపర్తిలో ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఈ ల్యాండ్ ఎంత వర్త్ ఆఫ్ ద ప్రాపర్టీయో. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఉన్న షాప్స్, పక్కన ఉన్న బిల్డింగ్, ఎవ్రీథింగ్ కూడా దేవస్థానం సంబంధించిందే. అల్లిపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి సంబంధించిన ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మాకు క్లియర్గా ఐడెంటిఫై ఉంది. 2009లో OA ఫైల్ చేస్తున్నాము. 2018లో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. 2018లో కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే మేము అడ్డుకున్నామని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. హానరబుల్ హైకోర్టు క్లియర్గా ఆర్డర్స్ ఇచ్చింది ఎలాంటి కన్స్ట్రక్షన్స్ చేయకూడదని. అగైన్ వాళ్ళు కన్స్ట్రక్షన్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ చేస్తూ ఉన్నారు. ఫర్ ద రీజన్ ఈరోజు మేము ఎలక్షన్కి వచ్చాము. ఇంజక్షన్లో ఉంది కదా, అంటే స్టే ఆర్డర్ ఉంది, ఇంజక్షన్ ఉంది అన్నారు. అటువంటి సందర్భంలో మీరు డెమాలిష్ చేయొచ్చా? No, there is nowhere injunction orders. The Honorable High Court gave orders to మాకు అండ్ పిటిషనర్స్కి, రెస్పాండెంట్స్కి, పిటిషనర్కి ఇచ్చిన ఆర్డర్స్ ఏంటంటే పిటిషనరు నాట్ టు కన్స్ట్రక్ట్ ద ఎనీ కన్స్ట్రక్షన్. అండ్ ద రెస్పాండెంట్స్కి ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే ట్రిబ్యునల్కి ప్రాపర్గా వేయమని. మేము ట్రిబ్యునల్లో అయ్యే ఫైల్ చేస్తున్నాము. ఆ అయ్యే కూడా క్లియరెన్స్ కాకుండానే, OA కూడా క్లియరెన్స్ కాకుండానే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి కన్స్ట్రక్షన్ ఏది ఉన్నా సరే క్లియర్గా దాన్ని డిమాలిష్ చేశారు. రైట్స్ యాజ్ అసిస్టెంట్ కమిషనర్గా, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కమిషనర్గా నా యాక్ట్ క్లియర్గా చెప్తా ఉంది. ఫర్ ద రీజన్ హెచ్పీసీఎల్లో తరచూ జరుగుతున్న ప్రమాదాలపై స్థానిక ప్రజలు భయాందోళనతో ఉన్నారని AITUC కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ నాయకులు కాసిరెడ్డి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మల్కాపురం AITUC కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మొదట కాల్ ట్యాక్స్ గా పిలువబడే ఈ కర్మాగారం తర్వాత HPCL గా రూపాంతరం చెందిందన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు వరుస ప్రమాదాలతో కాంట్రాక్టు కార్మికులు అనేక మంది మరణించారని గుర్తు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే తూతూ మంత్రంగా కమిటీ విచారణ వేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అలవాటుగా మారిందని, ఇకపై ఈ విషయాలపై ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్మిక సంఘ నాయకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మొత్తం అంతా కూడా ఒక్కటి కూడా మిగలకంట, ఒకరు కూడా మిగలకంట అంత పెద్ద పెద్ద ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలు జరుగుతాయనేటువంటిది నివేదిక విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. తీసుకొచ్చింది వాళ్ళకి ఈ కరోనా టైంలో మొన్న ఎల్ఎన్టీ చూసాం. 2000 మందిని 3000 మందిని ఒకే జాగాలో పెడితే వాళ్ళందరూ కరోనా వస్తే వాళ్ళందరూ వెళ్ళిపోతారంటే పెద్ద యాక్సిడెంట్ ఏం జరిగింది. ఇండస్ట్రియల్ ఏరియా ఒకటే కాదు, గాజువాక ప్రాంతం కూడా ఎంత పెద్దగా ఇది అవ్వడానికి కారణం అంటే వలస కార్మికులే. ఈ వలస కార్మికులు ఎందుకు తీసుకొస్తారంటే కనీస వేతనాలు, కనీస చట్టాలు అమలు జరపకుండా ఉండడానికి వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. పోషిస్తారంటే అవినీతి అక్కడ ప్రధానంగా అంశంగా నడుస్తూ ఉంది. మేనేజ్మెంట్కి, కాంట్రాక్ట్ కంపెనీలకి ఈ మధ్యన జరిగిన లావాదేవీల వల్లే వీళ్ళకు కనీసం ఇస్తున్నారు. ఫ్యాక్టరీలో ఒక ల్యాబొరేటరీ ఆఫీసర్ ఉంటాడు, అలాగే మన స్టేట్ గవర్నమెంట్ ల్యాబొరేటరీ ఆఫీసర్ ఉంటాడు, సెంట్రల్ గవర్నమెంట్. జగన్ ప్రభుత్వం కులమతాలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తే టీడీపీ నాయకులు తట్టుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారని గాజువాక వైసీపీ కార్పొరేటర్లు విమర్శించారు. వైసీపీని చూసి టీడీపీ బుద్ధి తెచ్చుకోవాలంటూ హితవు పలికారు. ప్రజారోగ్యాన్ని కాపాడవలసిన ప్రతిపక్ష నాయకులు వ్యాక్సిన్ విషయంలో అనవసరంగా రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందని వైసీపీ కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, బిఎన్ మూర్తి మండిపడ్డారు. ఈ సందర్భంగా గాజువాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు చేరువ చేస్తూ ఉంటే టీడీపీ నాయకులు తట్టుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారంటూ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వ్యాక్సిన్ ప్రక్రియ చేపట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని టీడీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ హెచ్చరించారు. తెలుగుదేశం గాజువాక నియోజకవర్గ కార్పొరేటర్లు ప్రభుత్వంపై అలాగే ప్రభుత్వ అధికారులపై బురద జల్లే కార్యక్రమం చేపట్టారు. మీకు బురద జల్లే కార్యక్రమం తప్పించి ప్రజలకు ఏం చేయాలనేది తెలియదు. వ్యాక్సినేషన్ వేస్తే వీళ్ళకి బొట్టు కాటికి పెట్టి పిలవలేదని ఆరోపణ చేస్తున్నారు. ఆ ఆరోపణని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున కార్పొరేటర్లు
పార్టీ నాయకులు అందరం కూడా ఖండిస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ముందు చూస్తూ ఉన్నారు. మీరు అందరూ చూసినా కూడా ఏదో పేపర్లో కనిపించాలని, లేకపోతే ఏదో మీడియాలో మాట్లాడితే ఎలాగా ఛానల్స్ అన్నీ మనకు సపోర్ట్ చేస్తాయి కదా, ఇవన్నీ ఛానల్స్ మనవి కదా అని ఒక ఉద్దేశంతో ప్రెస్ మీట్లు పెట్టి మీరు మాట్లాడుతుంటే ప్రజలు ఊరుకోరు. ఇది మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రోటోకాల్ వరకు వచ్చేటప్పటికి మాట్లాడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా పనిచేయండి, కులాలకు అతీతంగా పనిచేయండి అని చెప్పేసి ఆయన దేవుని నుంచి చెప్తూ ఉన్నారు. అది మీకు కూడా తెలుసు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయో. ఎవరికైనా ప్రేయర్ ఇచ్చి కానీ మధ్యలో బ్రోకరేజింగ్ చేస్తున్నారో అది కూడా మీకు కూడా తెలుసు. గత ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఆ సూచనలను తప్పకుండా పాటిస్తూ ఇది ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, పార్టీలతో మతాలతో కులాలతో సంబంధం లేకుండా అర్హుడైతే చాలు నేను ప్రవేశపెట్టిన పథకం ప్రతిదీ కూడా అర్హుడు కందాలనే వారికి చెప్పడం, వాళ్ళు కూడా కింద కేడర్ మాట్లాడుకోవాలని చెప్పడం, మేము కూడా కింద కేడర్ చెప్పడం. మా కార్యకర్తలు బాధపడుతున్నారు, జన్మ మోసం మాకేం జరగట్లేదని. అలాంటిది మీరు మాకు ప్రోటోకాల్ పెడతారు. ఏదైతే సూచనలు చెబుతూ మేము పనిచేస్తుంటే మీరు ప్రోటోకాల్ అంటారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు ఉరుకుటి చందు, రాజాన రామారావు, పార్టీ కోఆప్షన్ సభ్యురాలు పల్లా చిన్నతల్లి, గోవింద్, రమణ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకోమని సీటు నేత రాంబాబు అన్నారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదంటూ హెచ్చరించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని సిఐటియు ఆటోనగర్ జోన్ నాయకులు ఎం రాంబాబు పిలుపునిచ్చారు. కేంద్ర సర్కార్ తక్షణమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 82వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా శిబిరానికి సంఘీభావం తెలిపిన రాంబాబు అనంతరం మాట్లాడారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకుంది ప్రభుత్వ రంగ సంస్థలేనన్న విషయాన్ని మోదీ సర్కార్ గుర్తించాలన్నారు. కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధానాలు మాని కార్మిక, కర్షక, ప్రజాహిత పాలన దిశగా అడుగులు వేయాలని హితవు పలికారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ వల్లే గాజువాక ప్రాంతం అంతా అభివృద్ధి అయింది. అలాంటి స్టీల్ ప్లాంట్ని బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రైవేటు పరం చేయాలని, చాలా దుర్మార్గంగా ప్రైవేటు పరం చేయాలని జీవో చేయడం జరిగింది. స్టీల్ ప్లాంట్ కోసం అనేక మంది త్యాగాలు, నిర్వాసులు 22,000 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. అలాగే 32 మంది త్యాగం చేయడం జరిగింది. ఇలాంటి ఎందుకని త్యాగం చేశారు? ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, విశాఖపట్నం అభివృద్ధి అవుతుంది, నిర్వాసులు అందరికీ ఉద్యోగాలు వస్తాయి అనే ఆలోచనతో త్యాగం చేసి స్టీల్ ప్లాంట్ని నిర్మాణం చేయడం జరిగింది. ఈ నిర్మాణం వల్ల గాజువాక అంతా అభివృద్ధి అయింది, విశాఖపట్నం అభివృద్ధి అయింది. గాజువాక చుట్టుపక్కల ఉన్న ఆటోనగర్ కూడా అభివృద్ధి అవడానికి స్టీల్ ప్లాంట్ నిర్మాణం స్టీల్ ప్లాంట్ వల్లే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తలసరి ఆదాయంలో గాజువాక మండలం, పెదగంట మండలం కూడా మొదటి స్థానంలో ఉంది. దానికి కారణం ఏంటంటే స్టీల్ ప్లాంట్ వల్లే. స్టీల్ ప్లాంట్ లక్షలాది మంది ఉపాధి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ పాలనలో రాష్ట్రాభివృద్ధి శూన్యమన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. రాష్ట్రంలో అపసవ్య అప్పుల పాలన నడుస్తోందంటూ ఎద్దేవా. పేదల ఆధార్ కార్డులతో రమ్మీ గేమ్ నిర్వాహకులను సిమ్ కార్డులు విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసిన నగర పోలీసులు. ఆధార్ కార్డుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన డీసీపీ రస్తోగి. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వికలాంగులకు బాస్టుగా నిలిచిన 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ. వార్డు ప్రజలకు అండగా ఉంటానంటూ వెల్లడి. ఆస్తి విలువ ఆధారిత పన్నును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసిన జనసేన కార్పొరేటర్లు. కౌన్సిల్ ని అడ్డుకుని తీర్తామంటూ హెచ్చరిక. ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించిన సీటు నాయకుడు రాంబాబు. కార్పొరేట్ వ్యవస్థలకు మోదీ తొత్తుగా వ్యవహరించడం తగదంటూ హితవు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.